సో జగన్మోహన్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడు కూడా ఆయన కోర్టుకి అప్పీర్ అవ్వలేదు. దానికి సంబంధించి ఇప్పుడు తాజాగా ఆయన అప్పీర్ అవుతూ వచ్చారు. ఆల్మోస్ట్ సుదీర్ఘంగా ఒక 6 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది అనుకుంటా. సో దీని మీద ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుతూ వస్తున్నారు. ఆయన కేసులకు సంబంధించి అప్పీర్ అయ్యాడు, లేదంటే ఇంకోటి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు ఏంటి అసలు ఎగ్జాక్ట్ గా ఈ కేసుకు సంబంధించిన పరిణామం ఏంటి? కందకలేని దురద కత్తిపేటకి ఎందుకనో సామెత ఉంటుంది. అలా ఈ తపెలా ఛానల్ వాళ్ళకి లారిన పోయిన దరిద్రాన్ని అంతటినీ ఎత్తికెత్తుకుని వీళ్ళే ఏదో వాళ్ళ సామాజిక వర్గం నుంచి జస్టిస్ రమణ గారు ఎప్పుడైతే చీఫ్ జస్టిస్ అయ్యారో అప్పటి నుంచి వీళ్ళే చీఫ్ జస్టిస్ అయిపోయినట్టు ఫీల్ అయిపోయి ఒక కొత్త పందాకి తెరలేపారు ఈ తపేలా మీడియా. ఏది జరిగినా మేము చూసుకుంటాం, ఏది జరిగినా మేము చేసుకోవచ్చు అన్న స్పెషల్ ప్రివిలేజ్ లైసెన్స్లు తెచ్చినట్టు మీడియా ట్రయల్ చేస్తున్నారు. దానికి తోడు అక్కడికి వెళ్ళే ముసలోళ్ళు కూడా అలాగే వాళ్ళకి నచ్చదు అంటే నచ్చదు, ఎందుకు నచ్చదో మాత్రం చెప్పలేరు. సో ఇట్లా మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇవాళ పూర్వపరాలు ఈ కేసుకి సంబంధించిన విషయంలో 3 విదేశీ పర్యటనల తర్వాత ఆయన పాస్పోర్ట్ సాధారణంగా, అందులో ఈసారి ఏంటంటే ఆయన అంతటా ఆయన ఒక ఆబ్లిగేషన్ క్రియేట్ చేసుకున్నాడు. తీసుకున్న స్టిపులేటివ్ టైం కన్నా చాలా ఎర్లీగా వచ్చేసాడు ఆయన. అదొక రీజన్. రెండోది దానికి ఇక్కడ వీళ్ళు దిక్కుమాల నెరేటివ్స్ ఏవైతే ఇచ్చారో ఇది ఫోన్ నెంబరే పనిచేయలేదు అలాంటివన్నిటికీ నేను చెప్తూ ఉంటాను కదా, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్న సామెతకి వీళ్ళంతటి వీళ్ళే దొక్కుతారు, వీళ్ళే కడిగే మనకు చూపిస్తుంటారు వార్తల రూపంలో. ఈ జడ్డి సన్నాసులు చేసిన వార్తా ప్రచారానికి వాళ్ళ కోర్టుకు వెళ్ళినట్టు తృణప్రాయంగా ఆయనకి ఏమైందో మనం అందరం చూసాం. అసలు ఈడీ సిబిఐ కేసులకు సంబంధించిన దాని మీద ఫుల్ నెరేటివ్స్ మోడస్ ఆఫ్ ఆపరెండా ఓపెన్ చేశారు. దాని ప్రకారం ప్రజలందరినీ దీని పక్క తిప్పి కూర్చోపెట్టి చూపించారు. అంటే అసలు విషయం ఏంటి, పాస్పోర్ట్ విషయం మీద కోర్టుకు వెళ్ళి చూపించుకుని చేయవచ్చు, జస్ట్ లైక్ అనే జనరల్ అటెండెన్స్. ఇదేమో 5-6 ఏళ్ళు బట్టి ఆయన కోర్టుకు రాలేదు, ముఖ్యమంత్రి అయినప్పుడు స్పెషల్ ప్రివిలేజ్. అదే నేను ఎందుకు చెప్పానంటే కందకలేని దొరద కత్తి గౌరవ న్యాయస్థానాలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మీరు కోర్టుకు రావాలి అంటే నేను రానని ఏమైనా వేరే ఆల్టర్నేటివ్ వేరే వ్యవస్థ తురుగా ఏమైనా ప్రభావితం చేసిన అవసరం అయితే మీరు నేను చర్చించాలి. కానీ న్యాయస్థానమే అతనికి ప్రివిలేజ్ ఇచ్చి మీరు రాక్కర్లేదని చెప్పినప్పుడు మధ్యలో వీళ్ళకి ఎందుకు, దేనికి వీళ్ళకి ఆవేశం?